హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన నాస్టాలజియా పుస్తకం నుండి అరకు అల్లం కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా రంగ వచ్చింది. అమ్మమ్మ, కాస్త అల్లం ఇస్తావా అంటూ. పగలంతా ఏం చేశావే పనిమంతురాలా, చీకటి పడ్డాక వచ్చావు అంది మా అమ్మమ్మ. ఇంట్లో ఉందనుకుందంట అమ్మ, తీరా చూస్తే లేదు. అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళి పట్రా అంది అని చెప్పింది రంగ. నేనివ్వనా అమ్మమ్మ అన్నాను. వద్దులే, నీకు అప్పచెప్తే నీ ఇష్టం వచ్చినట్లు తవ్వి తగలెడతావు అని ఇనుప అట్లకాడ పుచ్చుకొని తానే వచ్చింది. కొబ్బరి చెట్టు పక్కన అంత మేర కాస్త మెరకగా ఉన్న చోట ఉంది అల్లం మొక్క. ఒక పక్కన మట్టి తొలగించి జాగ్రత్తగా చిన్న అల్లం ముక్క అట్లకాడతో కోసి బయటకు తీసింది. రంగ చేతిలో పెట్టింది. ఆమె పక్కనే ఉన్న తొట్లో నుండి నీళ్లు తీసి కడిగింది రంగ. అబ్బా, ఎంత ఘాటుగా ఉందమ్మమ్మ అంది. మరీ అది ఇక్కడ అల్లం కాదు, అరకు అల్లం అంది అమ్మమ్మ చేతిలో కడుక్కుంటూ కాస్త గర్వంగా. అరకు అల్లానికి బోళ్ళంత కథ ఉంది. మా అమ్మకి 11 ఏళ్లకే పెళ్ళయింది. 14వ ఏట కాపురానికి వెళ్ళింది. అప్పుడు నాన్నగారికి అరకులో పోస్టింగ్. అమ్మేమో చిన్నపిల్ల. అక్కడ పనివాళ్లంతా కోయవాళ్ళట. వాళ్ళకి మన భాష రాదు, మనకు వాళ్ళ భాష రాదు. నాన్నగారు పొద్దుటే వెళ్ళి సాయంత్రానికి వచ్చేవారట. మాచిఖండ ప్రాజెక్టు సర్వే ఆయన పని. అరకులో అమ్మకి అంతా కొత్త. దేవుడి ముందు దీపం పెట్టుకోవాలి. పనివాణ్ణి పిలిచి ఓ పళ్ళెమిచ్చి పూలు కోసుకురా అందంట. అతనికి తెలుగు కాస్త అర్థమవుతుంది. వెళ్ళి గులాబీ పూలు కోసుకొచ్చాట. ఇదేంట్రా దేవుడా, ఎవరి తోటలో నుంచి కోసుకొచ్చాడో, వాళ్ళు దెబ్బలాటకొస్తారో ఏమో అని భయపడిందంట. ఆ తర్వాత చూస్తే కొండ మీద తంగేడు చెట్లల్లా ఉన్నాయంట గులాబీ పొదలు. ఓ 25 కాపురాలుండేవట. అన్నీ తడికల ఇల్లు, పైన రెల్లుగడ్డి కప్పు. ఇంటి చుట్టూ ఇసుక మంత్రించి పోసేవాళ్ళట. మరి అదేం మహిమో కానీ పాములు ఇళ్లలోకి వచ్చేవి కాదట. పగటిపూట తరచుగా గన్మేస్త్రి ఒకతను వచ్చి డమ్మీ తుపాకీతో గాల్లోకి పేలుస్తూ తిరిగేవాళ్లట. ఎలుగుబంట్లు నక్కలు రాకుండా జాగ్రత్త. రాత్రిపూట నెగళ్ళు వేసేవాడట. విపరీతమైన చలి. కొబ్బరి నూనె, వెన్న కత్తితో కోసి అడవి చెట్టు ఆకుల్లో కట్టి ఇచ్చేవాడట. కూరలు బయట నుండి రావు, అక్కడ ఫారంలో పండినవే. అది రేషన్, పౌను, ఔన్సు లెక్కలు. 2 పౌన్ల చొప్పున క్యాబేజీ, క్యారెట్, పచ్చి బఠానీలు ఇచ్చి కాసిని వంకాయలు, ఓ 25 బెండకాయలు ఇచ్చేవారట. ఎండపొడ సోకేది కాదట. ప్రతిరోజు వాన వడగళ్ళు. కాఫీ తోటలు బోళ్ళన్నీ. అక్కడ ఆడవాళ్లకి జాకెట్టు అపురూపం. ఈ ఉద్యోగుల భార్యల దగ్గర జాకెట్లు తీసుకుని గంపెడు కాఫీ గింజలు ఇచ్చేవాళ్లట తోటల్లో పనిచేసే ఆడకూలీలు. యూకాలిప్టస్ ఆయిలు అంతే. ఇంత ఆవకాయ పెడితే కిరసనాయిలు సీసాడు, యూకాలిప్టస్ ఆయిలు. ఆ వ్యవహారం ఎక్కువ రోజులు సాగలేదట. గవర్నమెంట్ వాళ్ళు కనిపెట్టి కట్టుదిట్టం చేశారట. పంపర పనసకాయలు చెట్ల కింద రాలిపడి ఉండేవట. ఇక పనసకాయలైతే చెప్పే పనే లేదు. కాకపోతే వీళ్ళిష్టం వచ్చినట్లు చెట్ల దగ్గరికి వెళ్తే నేరం. చెట్ల మీద కొండ చిలువలు, అడవి కోతులు ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి కాలనీలో తిరుగుతూ కాపలా కాసే గన్మేస్త్రీలకు చెప్పి వాళ్ళు చూసి సరే అన్న తర్వాతే వెళ్ళాలి. వీళ్ళు 6 ఉండేవాళ్ళట ఆడవాళ్ళు. పొద్దున్నే వంట చేసి మగవాళ్ళని పంపించేస్తే ఇక పనేం లేదు. కాబట్టి అడవుల్లో తిరగటం, నేరేళ్లు, సీతాఫలాలు కోసుకొని తినటం, వెంట గన్మేస్త్రి. ఇక మళ్ళీ అల్లం విషయానికి వస్తే, వెళ్ళిన కొత్తలో అమ్మ పనివాడికి ఓ అర్ధణ ఇచ్చి అల్లం తెమ్మన్నదంట. అతను తుండుగుడ్డలో మూట కట్టుకుని తెచ్చి కానీ తిరిగి ఇచ్చేశాడట. అక్కడ కొండ నిండా పిచ్చి పిచ్చిగా పండేదట. నాన్నగారు అమ్మ పండక్కి వస్తూ బోళ్ళన్ని సీసాల తేనె, పెద్ద బస్తాడు అల్లం తెచ్చి చుట్టాలందరికీ పంచారట. అల్లం పాడవదు, దుంపజాతి కదా. నేలలో పాతి పెడితే మొక్కలొస్తూ అవి చచ్చిపోయి మళ్ళీ మొక్కలేస్తూ ఏళ్ల తరబడి ఉంటుంది. కాకపోతే ఇసుక నేల కావాలి. మా వాళ్ళంతా అరకు అల్లాన్ని చక్కగా నేలలో పాతి కాపాడుకున్నారు. బురద ఊళ్ళ వాళ్ళు కుండీల్లో వేసుకున్నారు. ఇక యాజిలిలో మా ఇంట్లో బాగా విస్తరించింది అరకు అల్లం. ఏళ్ల తరబడి ఉంది. మరి మా అమ్మమ్మ పోషణ కదా.
వానాకాలం వస్తే నీళ్లు నిలవకుండా ఎండాకాలంలో కాసిన్ని నీళ్లు జల్లుతూ కాపాడింది. అప్పుడప్పుడో తెచ్చేసిన అల్లం నాకు బాగా బుద్ధి తెలిసేదాకా ఉంది. మా అమ్మమ్మ వంటని అందరూ తెగ మెచ్చుకునేవారు. అల్లం వేసి వంకాయ కూర చేసినా, అల్లం పచ్చడి చేసినా అమృతంలా ఉందని ఆకాశానికి ఎత్తేస్తుంటే అంతా ఆవిడ గొప్ప కాదు, అరకు అల్లం మహత్యం కూడా జోడయ్యేసరికి ఆ రుచి వచ్చింది అనేవారు మా తాతయ్య గారు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.